ఈ బాక్స్ అయితే ఇప్పుడు పైన ఇంకా దించానని చెప్పాను కదా. ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను తప్పకుండా. ఏంటున్నాయంటే ఇందులో నేను అప్పుడు బట్టలు కుడుతుంటే కదండి, కొన్ని కుట్టే వాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. నా కూడా ఉన్నాయన్నమాట. అన్ని కట్ చేసి అనేది పెట్టేశాను. చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయన్నమాట. ఇది నా ఎంతో ఇష్టమైన నా పర్స్ అనమాట. మా అమ్మ ఎలా చేసేసిందంటే దీన్ని ఇంకు మొత్తం రాసేసింది. ఇక్కడ ఫొటోస్ అన్ని పెట్టుకుంటుంటే అప్పుడు నేను నిజంగా చాలా బాగుంది. పర్స్ కూడా యూజ్ చేయాలన్నమాట. చూసారా, మా వారు ఎంతో ప్రేమతో కొనిచ్చారనమాట ఇది నాకు. ఇంకా వాట్ ఎవర్, ఇదైతే నేను పనికి వెళ్ళేటప్పుడు ఆన్లైన్లో బుక్ చేసిన బ్యాగ్ అనమాట. ఇది కూడా అయ్యో మా అమ్మాయి అన్నీ, ఇది నాదే అనమాట బ్యాగు, కానీ మా అమ్మాయి యూజ్ చేస్తుండింది. దానిలో దాచిపెట్టుకోండి, ఏమేమి దాచిపెట్టుకోయిందో చూద్దామండి. అది చూపించు మా ఫోటో. అది షిరిడీకి వెళ్ళినప్పుడు అండి, నేను చూసారా షిరిడీకి వెళ్ళినప్పుడు ఫోటో తీసుకున్నాను అనమాట. అది కొంచెం మా అమ్మాయి చిన్నప్పుడు అంతా తుంచేసి చింపేసింది అనమాట, ఎందుకో రాసేసి. ఇది చూసారా, సింపోనీ పప్పిస్కిట్ అనమాట. కళ్ళ జోడు సింపోనీ పప్పిస్కిట్ చూసారా. ఎక్కువ పోతుంది అది. మురుడేశ్వరకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ తీసుకున్నాను అనమాట. అప్పుడు ఎండలకాలము. చూడండి, సంవత్సరం మా వాడైతే అస్సలు ఆగలేడు అనమాట. ఇదైతే ఎంత ఏడ్చి కొనుక్కోయిందనమాట. అన్ని ఇలా డబ్బాలో వేసి ఎగబెట్టేసాము. ఇది కూడా చిన్ని సింపని పప్పిస్కిట్ ఇలాంటిదని తీసుకెళ్ళింది. బాలు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏంటంటే ఉన్నాయి బ్యాగ్లో, అలా పెట్టేసామన్నమాట. చూసారా, అన్ని ఎక్కడెక్కడో దాసేసాము. ఇక్కడేనా చూడండి. ఇంకా అప్పుడు స్కూల్కే వెళ్తలే, అప్పుడే పెన్సిళ్ళు స్కేళ్ళు అన్నీ ఇలా. ఈ ఫ్యాన్ భలే ఉంది కదండి, మా వాడికి పెడతాను గట. ఎంత బాగా అనిపిస్తుందో నిజంగా. చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పెడుతుంటే. గాలి మంచిగా వస్తుంది తెలుసా అండి. ఇది జస్ట్ 100 రూపీస్ అంతే. ఇది అంతేనా నాన్న. ఇలా ఇన్నైతే దాచిపెట్టి ఎగబెట్టుకోవేసింది అనమాట. ఇంకా ఏంటంటే ఉన్నాయంటే, ఇది వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది ఇక్కడ పెట్టినానా, నా హ్యాండ్ బ్యాగు అంత దుమ్ము పెట్టిపోయిందండి. చాలా బాగుంది. ఇక్కడ ఒక్కటే ఇది పోయింది అంతేనండి. బ్యాగ్ అక్కడ పెట్టినానా. చూసారా, డాగ్ బొమ్మ, కుక్క బొమ్మ అనమాట. జిప్ ఓపెన్ చేయను, అందులో ఏమైనా ఉన్నాయేమో. నిజంగా ఈ బ్యాగ్ అంటే మై ఫేవరెట్ వన్ అనే చెప్పొచ్చు. నిజంగా చాలా బాగుంది ఈ బ్యాగు. అంతా ఎలానో అయిపోయింది, కానీ ఇయర్ బడ్స్ ఉన్నాయన్నమాట. అలానే తీయకలేనా, నాకు బాగాలేదు, పడేద్దాం ఇంకా బ్యాగు. సాల్ట్ అలానే ఉంది. సాల్ట్ కూడా తీదాన్నేం తీయక తిన్నది. ఈ బ్యాగ్ నిజంగా చాలా ఇష్టం అండి నాకు, అందుకోసమని అలానే దాచేసుకున్నా. ఈ బ్యాగ్లో నిజంగా ఎంత డబ్బులు పెట్టుకుంటుంటే నేను చెప్పలేను అనమాట. ఇవైతే నాకు ఎంతో ఇష్టమైన హెయిర్ బడ్స్. ఒక 3 ఇయర్స్ ఇంకా నా దగ్గర పెట్టుకున్నా, కానీ ఎక్కడో పోయినాయి అనమాట. పేపర్ ఒకటే మిగిలింది దాన్ని గుర్తుగా. తీయకనన్నా ఇద్దండి. ఇప్పుడు లైనింగ్ల కోసం కావాలని దీన్ని బ్యాగ్ ఓపెన్ చేసినాను అనమాట. మా అమ్మాయి కోసం లైనింగులు కావాలి అని. అలానే కొన్ని రాసి పెట్టాను అనమాట లైనింగ్లు. ఇది కుట్టే వాళ్ళు ఇచ్చినారు, కుట్టాను కానీ తీసుకోబోయేళ్ళు ఎవరు లేరు, అందుకని అలానే ఉండిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మొత్తం మా అమ్మాయి లెహంగా. తీయన్న దీన్ని ఒక్కసారి చిన్నగది. మా అమ్మాయి కోసం తీసుకునే లెహంగా అనమాట ఇది. నిదానంగా తీ అంటే ఊరికే తీసాడు, పడేస్తుంది. తీ ఓపెన్ చేయి దీన్ని. నిజంగా చాలా బాగుంది. ఇది కూడా ఏంటంటే చూసారా, నెక్కుకి అలానే స్లీవ్కి మొత్తం అంతా వచ్చేసింది డిజైన్. ఆ పక్క స్లీవ్కి, ఇది నెక్కుకి తీసుకున్నా కానీ కుట్టలేదన్నమాట. ఇది వచ్చేసి లంగా అనమాట. చూసారా, ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో వచ్చింటుంది అనమాట. చూడాలి, దీంట్లో లైనింగ్ లేదనుకుంటా. లైనింగ్ ఉంటే ఇప్పుడే కుడుతుంది అనమాట. అవును, లైనింగ్ లేదనమాట. ఇట్లా పట్టుకున్నాను. ఇంకా ఇలా అయితే ఉంది ఎంబ్రాయిడింగ్ ఫుల్. అలా ఉందన్నమాట. చూసారా ఎంత బాగుందో లెహెంగా అనమాట ఇది. ఇందులో ఓణి వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఈ ఓణి వచ్చింది. నేను ఇంకా చిన్నగా ఉంది, ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి అలానే పెట్టేశాను అనమాట. మొదట చూసారా ఎలా ఉందని. దగ్గర రాన్న, ఇంకా కొంచెం కిందకి పెట్టు. ఎలా అయితే ఉంది, అంత పొడుగు వచ్చేసింది అనమాట. అది వచ్చి ఇక్కడ పెట్టినాను. అది వచ్చేసరికి మొత్తం అన్ని
నిదానంగా వద్దులే ఎక్కువ తీయక మళ్ళీ అన్ని మొత్తం నా డ్రెస్సెసేనండి, శారీస్ డ్రెస్సెస్ చూపిస్తా మీకు కూడా. ఇది నా ఈ బ్యాగ్ది కింద పెట్టద్దు నీట్గా, అంతేనండి. నీట్గా ఇలా చక్కగా పెట్టి నన్ను పైనది కింద పెట్టు. ఇది ఇక్కడే మహాలక్ష్మి ఉండిందండి, పెద్దది షాపింగ్ మాల్, అక్కడికి వెళ్ళామన్నమాట, అప్పుడు తీసుకొచ్చాము. ఇందులో ఇంకొక బ్యాగ్ కూడా ఉంది, మా అమ్మాయి దాన్ని పట్టుకొని లేపుతా ఉంది, చూసారా ఎలా తీస్తుందో. బ్యాగ్ ఒక్కటి ఉందన్నమాట, ఊరికి వెళ్ళడానికి అదే నా బ్యాగ్ అనమాట. ఎక్కడ సరిపోతుందో లేమో చూడాలన్నమాట. ఏమీ లేవు ఇందులో, చూసారా అంత మంచిగా ప్యాక్ చేసి పెట్టాను అనమాట ఇందులోకి. ఇది తీస్తురా నాన్న, ఇది తీస్తురా. చూసారా ఆ శారీ ఎప్పుడే కట్ చేసి పెట్టాను అనుకుంటున్నా నేను. నిజంగా చాలా బాగుంది ఆ శారీ కూడా. ఎక్కువ తీయక తినన్న, కట్ చేశానని అనుకుంటున్నా. చాలా బాగుందండి. అంబ్రెలా కట్ కోసం తీసుకున్నాను నేను. నెక్స్ట్ వన్ వచ్చేసి శారీస్ కింద పెట్టినాను. అది నేను తీసుకున్న చీరలో ఇది కూడా లైనింగేనండి. పాపం ఎన్నిసార్లు దొరికినా ఉండు నాన్న, నిజంగా అండి. నేను ఎక్కడెక్కడో వెతికాను అనమాట. ఇవి తెచ్చాం కదా, ఎటు పెట్టాను అనుకున్నాను. ఇది లెహెంగా అండి, ఇది కూడా ఆన్లైన్ లో బుక్ చేసింది, ఎవరికో కుట్టాను. ఇవైతే 2 కిలోమీటర్స్ తాడు తెచ్చా కానీ ఎటు పోయిందో అనుకున్నప్పుడు ఇందులోకి వేసి అప్పుడు అడావిడిగా ఎగబెట్టేసాను అనమాట. ఇప్పుడైతే దొరికింది, చూసారా మంచి పని అయింది లేండి. ఎలానో ఇది దొరికి. ఏంటో మళ్ళీ అనిత బ్యాగ్ తీసింది, ఆ బ్యాగ్ లో ఏముందో చూడలేకపోయామని ఫీల్ అవ్వకండి. అయ్యో దుమ్ము పడుతుంది, కింద పెట్టినా. కొత్త లెగ్గిన్ తీసుకున్నాను అనమాట, కింద పెట్టు. ఇక్కడికి పోయి చూడండి, ఇందులో కనుక పెట్టేశాను. వైట్ లెగ్గిన్ తీసుకున్నా కానీ మర్చిపోయాను అనమాట. టీషర్ట్ చూపించాను, వైట్ లెగ్గిన్, కానీ ఇది కూడా మంచిదే అనమాట. అది కూడా మా అమ్మాయి కోసం తీసుకున్న వైట్ టీషర్ట్ ఇంకా పాడేద్దని ఇందులో పెట్టేశాను అనమాట. కింద పడే ఓణి చూడండి, ఇక్కడ ఓణి కూడా ఉంది. సెట్ తీసుకున్నాను అనమాట, కింద పెట్టు. లెగ్గిన్ అలానే ఓణి ఎంత మంచిగా ఎన్ని రోజుల తర్వాత ఎలా ఉంది చూడండి. ఈ వాచ్ కూడా ఇందులోనే దొరికిందండి, అది నాదే అనమాట. వాచ్ కట్టేసుకుంది, చూసారా. తిననా ఆ లైనింగ్లు తీస్తాయి సపరేట్ అక్కడవే, అవన్నీ డ్రెస్ లైనింగ్లు అండి. చూసారా ఎన్ని. ఇది వచ్చేసి మా అమ్మ ఒడిబియ్యం పెట్టింది, అది కూడా పక్కన అలానే పెట్టేశాను. అలానే గ్రీన్ కలర్ వేరే వాళ్ళు చెప్పాను కదా, తీయనా. అలా అన్నీ మీకు ఒకటి చూపించాలి అనుకున్నా. ఇది చూడండి, మా అమ్మాయి కోసం సపరేట్ క్లాత్ తెచ్చింది. ఇది 3 మీటర్స్ తెచ్చాను అనమాట. ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేద్దామని. చూసారా ఎలా ఉందో ఈ క్లాత్. ఇవి కూడా నేను మీషోలో బుక్ చేసింది అనమాట, బ్లౌజ్ పీసులు ఇంకా ఉన్నాయన్నమాట. ఇవే కాదు, కలర్ కొంచెం షేడ్ వేరేలా కనిపిస్తుంది. చూసారా మా అమ్మాయి ఫ్రాక్ వేయడానికి ఇది కూడా తెచ్చాను అనమాట. ఓకేనా, లేసులు అనమాట, అన్నీ ఇందులో దాచిపెట్టుకున్నా బంగారం అని. ఇంతేనండి, ఈ బ్యాగ్లో పెట్టేసి దాచిపెట్టినేసినాను. ఈ ఫ్రాక్ చేద్దామని ఇదైతే తెచ్చుకున్నా. జస్ట్ చూసారా ఇక్కడ థ్రెడ్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట. కొత్త థ్రెడ్ బ్యాగ్ దీనా, కొత్త థ్రెడ్స్ అన్ని తెచ్చాను లైనింగ్తో పాటు. అవేమి నేను అలానే పెట్టేశాను అనమాట, అన్నీ అలా. చూసారా ఈ కవర్లో ఉండే మొత్తం నావే డ్రెస్సులు, ఇంకా ఇందులో ఉండేవన్నీ కుట్టడానికి. అవి అన్నీ స్టిచ్ చేశానో లేదో మరి అన్నీ చూడాలన్నమాట. చూసారా ఇలా అయితే ఉండిందండి. నాకేమేమి కావాలో మొత్తం తీసేసుకొని మళ్ళీ అయితే ప్యాక్ చేశాను అనమాట. జస్ట్ ఒక బ్యాగ్ తీసుకున్నానండి, ఈ లైనింగ్ కోసమే తీసాను అనమాట. జస్ట్ ఉండింది మొత్తం ప్యాక్ చేసా, ఇంకా పైన పెట్టేసేయడం అంటే. ఇందులో ఇంకేం పనిలే. ఒక టీషర్టు చూసారా, ఈ లెగ్గిన్ అనేది తీసుకున్నా, ఓణి అలా. శారీ మొత్తం ఇదండి, అప్పుడే మొత్తం పర్చేసే కటింగ్ కోసం అయితే మీకు జస్ట్ అలా చూపించడానికి. శారీ ఇలా ఉందన్నమాట. ఈ పళ్ళు ఇక్కడే కట్ చేద్దాం అనుకున్నా, ఏంటంటే ఇక్కడే కట్ చేసి ఇది ముందరకు వేద్దాము, ఇది బ్యాక్ సైడ్ వేద్దాం అనుకున్నా. కానీ చూసారా దీనికి ఎంత డిఫరెంట్ ఉంది, అందుకని ఇక్కడైతే నేను కట్ చేయడం లేదు. ఇది ఉన్ని మళ్ళీ ఇంకొకటి పెప్లం టాప్, అలానే అంబ్రెలా కట్ డ్రెస్ వస్తుంది కదా, మిడీలా వస్తుంది కదా, దాన్ని అయితే గుద్దామన్నట్టుగా దీన్ని ఈ పక్క సైడ్కి అంతే పడేసాను.
ఇంకా చూసారా ఎంత బిగ్ బార్డర్ అని, అలా ఉంటుంది అనమాట. ఇక్కడైతే నేను 2 మీటర్స్ తీసుకుంటున్నా మా అమ్మాయికి అంతే. చూడండి మా అమ్మాయి కొలతలు ఎంత చిన్నగా ఉంటుందో, ఇంకా చిన్న పాప కాబట్టి చూడండి ఇలా అయితే ఉంది తన బాడీ కొలతలు. జస్ట్ 2 మీటర్స్ కూడా ఎక్కువ అవుతుంది అనిపించింది. చూద్దాం పెద్ద పెద్ద కుర్చీలు పెడదామని అని చెప్పేసి 2 మీటర్స్ అయితే తీసుకుంటున్నా. మా అమ్మాయి కొలతలు అయితే ఇది నడుము కొలతలు. నేను ఇంకా ఇలా ఉంది కదా, జస్ట్ కరెక్ట్గా 2 మీటర్స్ అయితే తీసుకున్నానండి. చూసారా ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇక్కడ మొత్తం కట్ చేస్తాను. అక్కడి ఇంకా ఇక్కడ వరకు తన కొలతలు అనేది వస్తాయి. ఇది ఇంత ఇంకా ఓణీలోకి మార్చేద్దాం అనుకుంటున్నా. అలానే ఒక బెల్ట్ కూడా చేద్దాం అనుకున్నా, హిప్ బెల్ట్ లాగా. ఇది కొంచెం ఇలా అంచు కనిపించేలా ఓణి వేసుకొని హిప్ బెల్ట్ వేసుకుంటుందేమో అని కొంచెం ప్లానింగ్ అయితే ఉంది. ఇది మొత్తం అంతా కట్ చేసిన తర్వాత అయితే చూపిస్తే, ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. ఓకేనా, మళ్ళీ ఏంటనిత వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి మమ్మల్ని బోల్తా కొట్టిస్తున్నారేమో అని అనుకోవచ్చు. అందుకోసమని కష్టాలు పడుతున్నా మీకోసం. జస్ట్ ఇలా అంటేనే వెళ్ళిపోతుంది అనమాట స్ట్రైట్గా, కానీ మీకు కూడా చూపించాలి కదా అన్నట్టుగా కట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, 2 మీటర్స్ ఎగ్జాక్ట్గా అయితే తీసుకున్నానండి. ఓకేనా, ఇలా అయితే కట్ చేశాను. ఇంకా మా అమ్మాయి కొలతలు ఒక్కటి తీసేసుకొని కిందని ఇంకా మనం స్టార్ట్ చేసే ముందు కిందని ఇంకా కొలతలు తీసుకోవాలన్నమాట. చూపిస్తుంది కూడా. లంగా అయితే కట్ చేశాను, సైడ్కి అయితే పెట్టాను, మళ్ళీ కట్ చేద్దామని. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి లైనింగ్ అయితే తీసాను. మీకు కూడా మీతో కూడా చెప్పలే కదా, ఈ డబ్బా పైన ఉండిందండి, దించేసాను అనమాట ఈ లైనింగ్ కోసము. నిజంగా మా వారు చాలా కష్టపడి దించారనమాట. ఇప్పుడు నేను వచ్చేసి దీనికి కొంచెం బాడీ పార్ట్ ఒక్కటి తీసేసుకొని కట్ చేసుకుంటాను అనమాట. మా అమ్మాయి కొలతలు పెట్టేసుకొని లెంత్ ఎంత ఉంది ఏంటి అని. ఓకేనా, బోండింగ్ హిప్ బెల్ట్ కూడా చేసేసాను. బోండింగ్ చూసారా, హిప్ బెల్ట్కి ఇక్కడ కుచ్చులు అయితే పెడుతున్నాను అనమాట. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే వేసాను దారము, చూపిస్తుంది కూడా. ఇప్పటికైతే డ్రెస్ అయిపోయింది అనమాట. హిప్ బెల్ట్ చూసారా, దీనికి కూడా ఇలా కొంచెం ఇదైతే వేసాను అనమాట. అలానే ఓణి కూడా రెడీ చేశాను అనమాట. కొంచెం ఇక్కడ అంచు ఉంది కదా, ఇక్కడ ఇలా వేసుకుంటే సరిపోతుంది. మా అమ్మాయి తనకు కూడా వేసి చూయిందాం అనుకున్నా, కానీ ఇప్పుడు మా బాబు ఏడుస్తున్నాడు కదా, అందుకోసమని వేయలేదన్నమాట. తప్పకుండా చూసారా, ఇలా అయితే రెడీ చేశాను అనమాట. బోట్ నెక్ వెనకాల ఇలా డిజైన్ ఇలా అయితే పెట్టేశాను అనమాట. చూసారా, తప్పకుండా వేసుకొని చూపిస్తుంది. స్లీవ్కి అయితే ఇలా వచ్చింది. మొత్తం తను వేసుకొని చూసింటే బాగుంటుండే అనిపించింది నాకు కూడా. తప్పకుండా వేసి చూపిస్తా మ్యారేజ్లో పండగలో అలా. ముందరంతా ఇలా పెట్టేశాను. ఓకేనా, ఇలా అయితే డ్రెస్ రెడీ అయిపోయింది అనమాట ఓవరాల్గా. ఓకేనా, ఇలా అయితే ఉంది. ఓకేనా, చాలా బాగా కనిపించింది, వేసాను మా అమ్మాయికి కూడా. షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, చూసేయండి. అందరికీ బాయ్ అండి. ఈరోజు డ్రెస్ అయితే మా వాడిని పెట్టుకొని ఎలాగోలా పూర్తి చేసేసుకో. ఓకే బాయ్ అందరికీ, బాయ్ బాయ్.